జాతీయ సంక్షేమ సంఘం చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్ గారి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల నాయకులు మాట్లాడారు. బీసీ హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తున్న మన నాయకులు జిల్లా వ్యాప్తంగా బీసీలు ఐక్యం చేస్తూ ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో బీసీలను మరింత చైతన్యం చేసి బీసీలకు రాజ్యాధికారం కొరకు పోరాడుతున్న కోరుట్ల రమేష్ అన్నకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు బోరబండ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్, ముఖ్య సలహాదారు తిప్పని నర్సయ్య, కోశాధికారి తిప్పని శ్రీనివాస్, మాల్యాల నర్సయ్య, చిలుక శ్రీనివాస్, నాగేష్, బోరకాయ ప్రసాద్, ఓరుగంటి దేవయ్య, మిత్రులు బత్తుల కమలాకర్, గంగిపల్లి మల్లేశం తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కొరుట్ల రమేష్ అన్న గారి 38వ జన్మదిన వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఇందుకు చందుర్తి మండల కేంద్రంలోని అన్ని గ్రామాల గ్రామశాఖ బీసీ సంఘం అధ్యక్షులు మరియు మిత్రులు విచ్చేసి రమేష్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఇందులో రమేష్ అన్న గారు బీసీల కోసం అనునిత్యం కష్టపడుతూ బీసీలను ఏకంపరుస్తూ ఐక్యం చేస్తూ బీసీలకు రాజ్యాధికారం రావాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే అన్ని గ్రామాలు తిరుగుతూ బీసీలను ఏకం చేస్తున్న రమేష్ అన్న గారు ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ రమేష్ అన్న మీద ఉండి మా బీసీలందరినీ ఏకం చేయాలని ఆయన ఆధ్వర్యంలో బీసీలందరూ ముందుకొచ్చి మన ఐక్యత చాటాలని ఈ సందర్భంగా రమేష్ అన్న గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మన బీసీ జిల్లా అధికార ప్రతినిధి అయిన కొట్ల రమేష్ అన్న గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మన రమేష్ అన్న నిరంతరం మన బీసీల కోసం ముందుండి ఏదున్నా మన గ్రామాలను ఐక్యం చేసుకుంటూ ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఏ సమాచారం ఇచ్చుకుంటూ మన బీసీల ఐక్యత వర్ధిల్లాలని మరియు మన బీసీల యొక్క రిజర్వేషన్ కోసం పోరాటం చేసుకుంటూ ముందుకెళ్లాలని నిరంతరం మన బీసీ ఉద్యమంలో పాల్గొంటున్న రమేష్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.